ఇంగ్లాండ్తో జరిగిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లోనే భారత జట్టు ఓటమి పాలైంది. ఫలితంగా 5 టెస్టుల సిరీస్లో భారత జట్టు 0-1 తేడాతో వెనుకబడింది. మొదట్లో భారత జట్టు అద్భుతంగా ఆడినప్పటికీ మూడో రోజుకి వచ్చేసరికి నీరసించింది. అదే సమయంలో అదను కోసం చూస్తున్న ఇంగ్లాండ్ జట్టు అవకాశం అందిపుచ్చుకుని భారత జట్టును తెలివిగా బోల్తా కొట్టించింది. 2 ఇన్నింగ్స్లో భారత జట్టు కేవలం 202 పరుగులకే కట్టడి చేసి 28 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ విజయాన్ని కలకాలం గుర్తుంచుకుంటామని అన్నాడు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాము. ఈ విజయం మాత్రం కలకాలం గుర్తుంచుకుంటాము. ఇది మాకు చారిత్రక విజయం. నేను కెప్టెన్గా భారత గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. వాస్తవానికి నేను మైదానంలో ఉన్నంతసేపు మైదానంలో ఏం జరుగుతుందనే దానిపై పూర్తిగా దృష్టి పెట్టి అన్నిటినీ గమనిస్తూ ఉంటాను. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఎలా ఫీల్డర్లను మారుస్తున్నాడు, స్పిన్నర్లను ఏ సమయాల్లో ప్రయోగిస్తున్నాడు అన్నదాన్ని బాగా అవగాహన చేసుకున్నాను. మా జట్టులో టామ్ హార్ట్లీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు ఈ మ్యాచ్లో 9 వికెట్లు తీసి ఉండాల్సిందే. అదేవిధంగా ఓలీ పోప్ కూడా భుజానికి గాయమై సర్జరీ అయినా కూడా అతడు అద్భుతంగా కోలుకుని ఈ స్థాయిలో బ్యాటింగ్ చేయడం నమ్మశక్యంగా లేదు. టామ్ హార్ట్లీ మొదటిసారి జట్టులోకి వచ్చాడు. జట్టులోకి వస్తూనే మిగతా ఆటగాళ్లలో చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. అందుకే అతడికి ఎక్కువసేపు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాను. జట్టులోకి ఎంపికైన ప్రతి ఒక్క ఆటగాడికి మేము అదేవిధంగా పూర్తిస్థాయి అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇక ఓలీ పోప్ విషయానికి వస్తే అతడు ఎంచుకున్న షాట్లు బట్టే అతడి ప్రత్యేకతను చెప్పవచ్చు. ఇటువంటి వేదికల మీద 190 పరుగులు సాధించడం అంటే మాటలు కాదు. ఈ మైదానాన్ని అతడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఉపఖండంలో ఈరోజు అతడు ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది. మరే ఇతర ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ అతడు ఆడినంత అద్భుతంగా ఆడలేదని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.